గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 23న గురువారం ఉదయం 9:30 నుండి ఆయుష్ యోగా కేంద్రంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 23వ తేదీన నంద్యాల పట్టణంలోని మున్సిపల్ పార్క్ ఆవరణంలో గల ఆయుష్ యోగా సెంటర్ నందు రెడ్ క్రాస్ సొసైటీ ఆయుష్ యోగా సేవా సమితి సభ్యులు సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నంద్యాల జిల్లా చైర్మన్ దస్తగిరి పర్ల, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గన్ డినేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ మరియు యోగా గురువు కండే ఆనంద్ గురూజీ సంయుక్తంగా తెలిపారు. ఈ సందర్భంగా కండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ ఆపదలో ఉన్నప్పుడు రక్తం అవసరమైనప్పుడు ఎంత కోటీశ్వరుడైన సాటి మనిషి రక్తం ఇవ్వాలని ఏనిడెలా అతని ప్రాణాలకే ముప్పు వస్తుంది. ఎందుకంటే ఎంత డబ్బు పెంచిన రక్తం అనేది దుకాణంలో దొరికే వస్తువు కాదు. ఒక చెట్టు నుంచి పుట్ట నుంచో వచ్చేది. అంతకన్నా కాదు. సాటి మనిషి రక్తదానం చేస్తేనే ఆపదలో ఉన్న ఆ మనిషి బ్రతకగలడు. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న అంటున్నారు. రక్తాన్ని రాళ్ళు రప్పుల నుండి సేకరించలేము. మానవత్వం పరిమళించిన మంచి మనసుల ద్వారానే రక్తాన్ని సేకరించగలము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 23వ తారీఖున ఆనంద్ గురూజీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్గన్ డొనేషన్ మోటివేషన్ కోఆర్డినేటర్ వారి ఆధ్వర్యంలో మున్సిపల్ పార్క్ నందు గల ఆయుష్ యోగా సెంటర్ నందు 23వ తేదీ గురువారం ఉదయం 9:30 గంటల నుండి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. కావున పట్టణంలోని యువకులు అలాగే స్వచ్ఛంద రక్తదాతలు కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేస్తున్న ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని విరివిగా రక్తదానం చేయాలని చెప్పేసి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే రక్తదానం చేసే యువకులను కూడా పట్టణంలోని పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభినందనలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని కూడా గురూజీ గారు వివరించారు. అలాగే భవిష్యత్తులో ఇంకా ఈ స్వచ్ఛంద రక్తదాన ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి అన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే గౌరవ జిల్లా కలెక్టరు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ప్రెసిడెంట్ అయిన కలెక్టర్ రాజకుమారి మేడం గారు ఈ యొక్క స్వచ్ఛంద రక్తదాన శిబిరాలని జిల్లాలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంకా ఎక్కువ సంఖ్యలో చేయాలని చెప్పేసి కూడా మేడం గారు అనుకుంటున్నారు. నంద్యాల జిల్లాలో రక్తము కరువుతో ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో రెడ్ క్రాస్ సొసైటీ అన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిపి రక్తదాన శిబిరాలు భవిష్యత్తులో ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. కారణం ఏంటంటే ఈ రెడ్ క్రాస్ను గవర్నమెంట్ హాస్పిటల్ని ఎంచుకోవడము, అక్కడ పేదలకు ఉచితంగా ఇవ్వడము, తలసేమియా పేషెంట్లకు కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది. కావున పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్తం కొరతతో మరణించినారు అనే దుస్థితి మన నంద్యాల పట్టణానికి రాకూడదని, ఎందుకంటే ఎక్కువ శాతము ప్రమాదాలు జరిగినప్పుడు అలాగే డెలివరీ సమయంలో మహిళలకు ఇలా రక్తం కొరతతో ఎంతోమంది మరణిస్తున్నారనే విషయం మనకు తెలిసింది. ఈ రక్తం అనేది ఒక మనిషి ఆపదలో ఉన్న మనిషికి ఇస్తేనే బతుకుతాడు తప్ప ఒక షాప్లోనో లేక బయట ఒక చెట్టు నుంచో పుట్ట నుంచో వచ్చే వస్తువు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయడం ముందుకు రావాలని కోరుచున్నాం. అదేవిధంగా ఈ యోగా కేంద్రంలో అనేక స్వచ్ఛంద సంస్థలు పాల్గొని వాళ్ళ బ్యానర్లు పెట్టుకొని కూడా వాళ్ళ సంస్థల పేర్ల మీద ఇక్కడ రక్తదానం చేసుకునే దానికి కూడా వెసులుబాటు కలిగిస్తున్నాం. అలాగే ఈ రక్తం చేసే వాళ్లకు ఇక్కడ రక్తం చేయడం వలన వాళ్ళ రక్తం పలచబడుతుంది, గుండె సమస్యలు ఇవన్నీ తొలగిపోయడానికి బాగుంటుంది. అలాగే మీరు ఇచ్చిన రక్తాన్ని ఇంకొకరికి ఎక్కించాలి అంటే మీ రక్తాన్ని స్క్రీనింగ్ చేస్తారు. అంటే డెంగ్యూ టెస్టులు, కలరా, మలేరియా, హెపటైటిస్ బి, అలాగే HIV టెస్టు ఇవన్నీ చేసి ఇంకొకరికి ఎక్కిస్తారు. అంటే మీకు తెలియకుండానే మీ రక్తానికి సుమారుగా 2,000 రూపాయలు పరీక్షలు చేసి ఇంకొకరికి ఎక్కడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు ఉన్నాయని మీకు తెలియకపోవచ్చు. ఈ రక్త పరీక్షలను తెలిసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు హాస్పిటల్ వాళ్ళు కేవలం మీకు మాత్రమే ఫోన్ చేసి మీకు పలానా సమస్య ఉందని కూడా తెలపడం జరుగుతుంది. అంటే దీని ద్వారా ఆపదలో ఉన్న వ్యక్తిని రక్తం ఇచ్చి ఆదుకున్న వాళ్ళు అవుతారు. మన రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రక్తదానం చేస్తున్న వారికి సమాజం నుంచి అనేక మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళని సముచితంగా గౌరవిస్తున్నారు. ఏ విధంగా అంటే రక్తదానం చేసేవారికి ఫ్రెండ్స్ ఫర్ సేవాలు టీషర్ట్స్ ఇవ్వడము, అలాగే హోటల్ పలాస్ వాళ్ళు భోజనం ఏర్పాటు చేస్తాము, వాళ్ళ హోటల్లోనే